ఈ రోజున మేము డబ్బులు అడుగుతున్నాము అంటే ఎందుకు అడుగుతున్నాము అనేది మీకు తెలియాలి. ఈ మత మార్పిడి మాఫియా రాష్ట్రాన్ని నిజంగా రావణ కాష్టంలా మార్చేసింది. ఒక్కొక్క ఊరిలో 2 గుళ్ళు, 1 గుడి కూడా ఉన్న ఊర్లు ఉన్నాయి. కానీ అలాంటి ఊర్లో కూడా 10 ఏసీ చర్చిలు, 15 ఏసీ చర్చిలు, 20 ఏసీ చర్చిలు. ఎందుకు వచ్చింది పరిస్థితి? ఇక్కడ కేరళను చూసి భయపడటం, లేకపోతే కాశ్మీర్ని చూసి భయపడటం, బెంగాల్ని చూసి భయపడటం ఇది కాదు. ఈరోజు కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్, మన ఏలూరు, మన రాజమండ్రి నుంచి కూడా మన తరిమేస్తే పారిపోయే పరిస్థితికి వచ్చాము అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. హిందూ ధర్మ ప్రచారం, భక్తి ప్రచారం జరిగాయి. కానీ హిందువులకి జరుగుతున్న నష్టం ఏంటి, హిందువులపై జరుగుతున్న దాడులేంటి అన్న దాని మీద ఎక్కడా ప్రచారం జరగల. అటువంటి ప్రచారాన్ని ఈరోజు మేము, ఎందుకంటే ఈ పోరాటం ఇప్పుడు మొదలవకపోతే, ఈ ప్రయత్నం ఇప్పుడు కనుక ప్రారంభించి మనం సాధించుకోకపోతే ఎప్పటికీ సాధించుకోలేం. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవటం ఇంకా ఎప్పటికీ కాదు. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. సాధారణంగా ఏదైనా ఫండ్ రైజింగ్ వీడియో అని పెట్టంగానే కొంతమంది హిందువులు అసలు అన్నవాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి ముందు డబ్బులు పంపించేస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇదేదో ఫండ్ రైజింగ్ వీడియో మనకెందుకులే అని చెప్పేసి స్కిప్ కొట్టేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మనం ఎలాగూ చేయలేకపోతున్నాం కదా, కనీసం చేసే వాళ్ళకి చేరితే ఏమైనా ప్రయోజనం ఉంటుందేమో అని చెప్పేసి ఇంకొంతమందికి షేర్ చేస్తూ ఉన్నారు. సంతోషం, మూడిట్లో ఏది జరిగినా సంతోషమే. కానీ ఈ ఫండ్ రైజింగ్ వీడియోకి మాత్రం దయచేసి మీ డబ్బులతో పాటు మీ అటెన్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇస్తున్న రూపాయి ఎందుకు ఇస్తున్నారు అనేది మీకు తెలియాలి. ఈ రోజున మేము డబ్బులు అడుగుతున్నాము అంటే ఎందుకు అడుగుతున్నాము అనేది మీకు తెలియాలి. ఆల్రెడీ దీని ముందు వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్. ఈ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయాల్సి వస్తుందో తెలుసా? ఒక 4 రోజుల పర్యటన నేను కరుణాకర్ గారు ఆంధ్రాలో పర్యటిస్తే మేము చూసిన సిచ్యువేషన్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. అంటే ఈ మత మార్పిడి మాఫియా రాష్ట్రాన్ని నిజంగా రావణ కాష్టంలా మార్చేసింది. ఏ మూలకు వెళ్ళినా పచ్చని పల్లెటూరులతో కనపడే ఆంధ్రప్రదేశ్ ఈ రోజున ఎక్కడ చూసినా కొండ సిలువలతో వెలవలపోతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా పచ్చటి తోరణాలతో మెరిసిపోయే లోగిళ్ళు ఈరోజు శ్మశానాన్ని తలపిస్తూ ఉన్నాయి. బొట్టు కాటుకతో కళకళలాడిన మన అక్క చెల్లెళ్ళ మోములు ఈరోజు ఎండిన మోడుల్లాగా వాడిపోయి కనిపిస్తూ ఉన్నాయి. దీనంతటికీ కారణం ఏంటో తెలుసా? గత 5 ఏళ్లలో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయిన మత మార్పిడి మాఫియా పెట్టిన చిచ్చు. నిజం, ఒక్కొక్క ఊరిలో 2 గుళ్ళు, 1 గుడి కూడా ఉన్న ఊర్లు ఉన్నాయి. కానీ అలాంటి ఊర్లో కూడా 10 ఏసీ చర్చిలు, 15 ఏసీ చర్చిలు, 20 ఏసీ చర్చిలు. ఎందుకు వచ్చింది పరిస్థితి? ఎందుకంటే 5 ఏళ్ళు రాజ్యం ప్రోత్సహించిన మత మార్పిడులు ఈ దౌర్భాగ్య పరిస్థితికి కారణమయ్యాయి. మరి అలాంటి మత మార్పిడి మాఫియా అక్కడితో ఆగిపోయిందా? కాదు. హిందూ దేవీ దేవతల్ని ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిగా చాలా నీచంగా దుర్భాషలాడటం. దశరథుడికి పుడితే సూర్య వంశస్థుడు అవుతాడు రాముడు, లక్ష్మణుడు, ఇంకా మిగిలిన 2 తమ్ముళ్ళు. వాళ్ళు అసలు ఈ వంశానికి పుట్టినోలే కాదు. వేదం చెప్పింది శుక్ల యజుర్వేద సంహితలో దేవతలంతా ఆయనకు సాగిల పడుతున్నారని. నాయన మా ప్రజలు రక్షించు, నువ్వు నిజదేవుడు కదా, అయ్యో మా ప్రజలు తెలియట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసేదంట. ఆ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి ఈయన పట్టుకున్నాడు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. పూజలు చేసే మనం దొరకలేదనుకో, ఆ విగ్రహాన్ని తనేటోండి, తన్ని బయటకు వచ్చేటోండి. అన్ని ఎన్ని వరుసగా ఉంటాయో ఎవరు లేకుండా చేసి మొత్తాన్ని తనేది వచ్చేది. లేకపోతే పుణ్యతీర్థాలైన మన పవిత్ర నదుల ఒడ్డున కూడా చివరికి యేసు విగ్రహాలు, శిలువ విగ్రహాలు పెట్టేసి వాటన్నిటిని కూడా మత మార్పిడి కేంద్రాలుగా మార్చేస్తున్నారు. అసలు విగ్రహారాధనే మా మతానికి వ్యతిరేకమని చెప్తున్న ఈ మతం ఈరోజు మన దేవాలయ పరిసరాలని కావచ్చు, మన నదుల ప్రాంతాలని కావచ్చు, లేకపోతే పర్వతాలని కావచ్చు, ఇంతగా ఆక్రమించేసి వాళ్ళ మత పైశాచికత్వాన్ని మన మీద రుద్దటానికి కారణం ఏంటనుకుంటున్నారు? అంటే జనాభా ఆక్రమణ. మన హిందువులందరినీ కూడా ఆక్రమించేసి హిందూ జనాభాని తగ్గించేసి నిన్న మొన్నటి దాకా హిందువులుగా బతికిన వాళ్ళని, నిన్న మొన్నటి దాకా హిందుత్వాన్ని ఆచరించిన వాళ్ళని ఈరోజు హిందుత్వానికి వ్యతిరేకంగా మార్చడమే కాకుండా వాళ్ళ చేతనే అనేక మందిని హిందుత్వం నుంచి బయటకు కూడా లాగుతున్నారు. 5 ఏళ్ళు గుట్టు తప్పుడు కాకుండా ఈ రాజ్యం ప్రోత్సహించిన ఈ మత మార్పిడి వ్యాపారానికి ఇప్పటికైనా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. అందుకే రాబోయే 5 ఏళ్ళు ఒక పంచవర్ష ప్రణాళికగా పెట్టుకుని హిందూ జనశక్తి మరియు శివశక్తి తరఫున నేను మరియు కరుణాకర్ సుగుణ గారు కలిపి 5 ఏళ్ల పాటు ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్
అంటే ఇది 5 ఏళ్ళు అనేది ఒక నిడివి మాత్రమే. బహుశా ఇది ఎక్స్టెండ్ చేయాల్సి వస్తే ఇంకా చేస్తాం కూడా. ఎందుకంటే ఎక్కడో కేరళను చూసి భయపడటం, లేకపోతే కాశ్మీర్ని చూసి భయపడటం, బెంగాల్ని చూసి భయపడటం ఇది కాదు. ఈరోజు కళ్ళ ముందే ఆంధ్రప్రదేశ్ మరో కేరళగా, మరో వెస్ట్ బెంగాల్గా మారిపోయే దౌర్భాగ్యపు స్థితిని తీసుకొచ్చారు ఈ మత మార్పిడి బ్యాచ్. అంతెందుకు, ఇలాంటి వాళ్ళు ఇంతలా రెచ్చిపోతూ ఉంటే మన సాటి హిందువులే మాట్లాడాల్సిన వాళ్ళు కూడా ఎందుకులేండి వాళ్ళతో గొడవలు, వాళ్ళ బలం ఎక్కువ ఉందండి అని అంటం మాత్రమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏంటి, టు బి మోర్ ప్రిసైజ్, ఏలూరు పాలగూడెం కావచ్చు, లేకపోతే రాజమండ్రిలోని ఒక ప్రాంతం నుంచి కావచ్చు, ఈ చర్చిల యొక్క మైకుల యొక్క దాడి తట్టుకోలేక, ఆ గోలని తట్టుకోలేక అక్కడి నుంచి హిందువులు ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొంతమంది ఇళ్ళు అమ్మేసుకుని వెళ్ళిపోయారు. ఎక్కడో కాశ్మీర్ నుంచి రలీవ్ గలీవ్ చెలీవ్ అంటే పారిపోతాం. బెంగాల్ నుంచి తంతుంటే పారిపోతున్నాం. 7 సిస్టర్స్ నుంచి తరిమేస్తుంటే తప్పించుకొని పారిపోతున్నాం. చివరికి తెలుగు రాష్ట్రాల్లో నుంచి, అది మన ఏలూరు, మన రాజమండ్రి నుంచి కూడా మన తరిమేస్తే పారిపోయే పరిస్థితికి వచ్చాము అంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇప్పటికైనా దీని మీద ఎదురు తిరగకపోతే, హిందువులారా మనం ఎదురు తిరగకపోతే ఈ పరిస్థితి ఇక ఎప్పటికీ మారదు. దానికి ఎదురొడ్డి నిలబడటానికి ఈరోజు హిందూ జనశక్తి శివశక్తి తరఫున కరుణాకర్ సుగుణ గారు మరియు నేను నిలబడటానికి రెడీ అయ్యాం. ఇది కేవలం మతం కోసం జరుగుతున్న యుద్ధం అని ఎవ్వరూ అనుకోకండి. ఇది హిందువుల స్వాభిమానం కోసం, హిందువుల స్వరాజ్యం కోసం, ఆత్మాభిమానం కోసం, ఆత్మగౌరవం కోసం జరుగుతున్న పోరాటం. ఈ పోరాటం ఏడాది చేస్తామా, 5 ఏళ్ళు చేస్తామా, లేకపోతే 10 ఏళ్ళు చేస్తామా తెలియదు. కానీ డెఫినెట్గా చెప్తున్నాం, అయితే మేము విజయం సాధించే వరకు, లేకపోతే మా ఊపిరి ఉన్నంత వరకు ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి దశల వారీగా చేస్తున్న దానిలో మొట్టమొదటిగా అన్ని ప్రధాన నగరాల్లో దీనికి సంబంధించిన ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. ఈ ర్యాలీల్లో ప్రతి చోట కూడా హిందూ చైతన్య రథాలు, ఇది ఒకటి హిందూ జనశక్తి తరఫున, ఒకటి శివశక్తి తరఫున కూడా కొనాలని నిర్ణయించడం జరిగింది. దీనికోసం ఇసుజు డిమాక్స్ వెహికల్ని ఇప్పటికే అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ వెహికల్స్ అయితేనే మనం ప్రచార రథాలుగా మార్చి సనాతన ధర్మ ప్రచారాన్ని, హిందుత్వ ప్రచారాన్ని, అంటే ఇప్పటివరకు మనకి ధర్మరథాలు ఎన్నో తిరిగాయి, హిందూ ధర్మ ప్రచారం, భక్తి ప్రచారం జరిగాయి. కానీ హిందువులకి జరుగుతున్న నష్టం ఏంటి, హిందువులపై జరుగుతున్న దాడులేంటి అన్న దాని మీద ఎక్కడా ప్రచారం జరగల. అటువంటి ప్రచారాన్ని ఈరోజు మేము వీధుల్లోకి తీసుకొస్తున్నాం. ఎందుకంటే మతాన్ని పాటించే, మతాన్ని ప్రచారం చేసుకునే హక్కు ఆ పాషండ మతాలకే కాదు, మనకు కూడా ఇచ్చింది ఇదే రాజ్యాంగం. మరి ఆ రాజ్యాంగబద్ధమైన హక్కుని మనం ఎందుకు వాడుకోకూడదు అన్న ఆలోచనల నుంచి పుట్టిందే ఈ హిందూ చైతన్య రథాలనే కాన్సెప్ట్. ఈ రథాల్ని ఇసుజు డిమాక్స్ వెహికల్స్ని తీసుకుని వాటిని రీమోడలింగ్ చేపిస్తున్నాము. ఆ తర్వాత ఈ రీమోడలింగ్ చేయబడ్డ వెహికల్స్ తోటి ఈ ర్యాలీల్లో వాటిని భాగస్వాముల్ని చేసి, ఈ ర్యాలీల్లో వాటిని వేదికగా మార్చుకుంటూ, ఆనాడు తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎలా అయితే చైతన్య రథాన్ని నడిపించారో, అలా ఈరోజు హిందువుల ఆత్మగౌరవం కోసం హిందూ చైతన్య రథాన్ని ప్రజల మధ్యకు తీసుకురావాలని సంకల్పం చేయటం జరిగింది. బహుశా ఇలాంటి ఒక పోరాటం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రప్రథమం అని మేము అనుకుంటున్నాం. బహుశా గతంలో ఎవరైనా పెద్దలు చేసి ఉండుంటే వాళ్ళకి శిరస మా ప్రణామాలు తెలియచేస్తూ ఉన్నాం. ఇక ఈ ర్యాలీలు లేని సమయంలో ఈ వాహనాలు మారుమూల గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, అదే పండగలు పర్వదినాల సందర్భంలో మన ప్రముఖ దేవాలయాల వద్ద కావచ్చు, ఈ వాహనాలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తాయి. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని పాటల్ని రచన చేపిస్తూ ఉన్నాం. అలాగే వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని వీడియోస్, అంటే మన యూట్యూబ్ ఛానల్స్లో వచ్చేవే కాకుండా ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ని డిజైన్ చేస్తున్నాం. అలాగే ఇప్పటికే అద్భుతంగా వచ్చిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి కరుణాకర్ గారి డైరెక్షన్లో. ఆ షార్ట్ ఫిల్మ్స్ని కూడా వీటిలో టెలికాస్ట్ చేస్తూ ఉంటాం అక్కడక్కడ. సో ఓవరాల్గా మన లక్ష్యం వచ్చేసి రాబోయే 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, స్వచ్ఛ హిందుత్వం కలిగిన ప్రదేశంగా మార్చుకోవాలి అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ పోరాటం ఇప్పుడు మొదలవకపోతే, ఈ ప్రయత్నం ఇప్పుడు కనుక ప్రారంభించి మనం సాధించుకోకపోతే ఎప్పటికీ సాధించుకోలేం. కాబట్టి అందుకే ఈ పోరాటంలో కనుక మాకున్న అవసరాలు ఒక్కసారి మీకు తెలియచేస్తాం. ముందుగా ఈ ఇసుజు డిమాక్స్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక 2 వాహనాలు కావాలి. ఒకటి హిందూ జనశక్తి కోసం, మరొకటి శివశక్తి కోసం. అలాగే ఈ వాహనాలని రీమోడలింగ్ చేపించే ఖర్చు ఉంటుంది. అలాగే ఈ వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న వీడియోస్ కావచ్చు, లేకపోతే వీటి కోసం తీయబోయే షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు, లేకపోతే వీటి ద్వారా ప్రచారం చేయబోయే కరపత్రాలు, గోడపత్రికలు, ఇటువంటి వాటి విషయంలో కావచ్చు, ఇవన్నీ ముద్రణకి కావాలి. అలాగే ఈ వాహనాలు నిరంతర ప్రక్రియ, అలాగే ఈ వాహనాలు నిరంతర హిందూ స్రవంతిలో ధర్మ ప్రచారం చేస్తూ, హిందుత్వ ప్రచారాన్ని చేస్తూ కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి సదరు సారథులు ఎవరైతే ఉంటారో, అనగా డ్రైవర్స్, వాళ్ళ శాలరీ నిమిత్తం కావచ్చు, లేకపోతే వాహనం యొక్క డీజిల్ మరియు పర్మిట్లు, ఇతర ఖర్చుల నిమిత్తం ఏదైతే ఉంటుందో నెలవారీ ఆ ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి తొలి విడతగా ఈ ప్రొక్యూర్మెంట్ కోసం, అలాగే ఇక నెలవారీ ఇవ్వగలిగిన వాళ్ళు
ఆ కరపత్రాల ముద్రణ కోసం కావచ్చు, లేకపోతే వాహనాల నిర్వహణ కోసం కావచ్చు, హిందూ జనశక్తికి మరియు శివశక్తికి సంబంధించిన వీడియో కూడా శివశక్తి ఛానల్లో ఉంటుంది. కాబట్టి శివశక్తి వారికి కూడా సంపూర్ణంగా మీ సహాయ సహకారాలు అందజేస్తారని, వ్యక్తిగతంగా ఏదైనా ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కోరే వాళ్ళైతే కనుక మాకు పర్సనల్గా కాంటాక్ట్ చేస్తారని మా నెంబర్కి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి మన అవసరాల్ని అర్థం చేసుకుని హిందూ జనశక్తి సంస్థకు తగు విధంగా సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కావాల్సిన వాళ్ళు ప్రత్యేకంగా పర్సనల్గా ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫోన్ చేసి వివరాలు తెలియజేస్తే వారు మీకు ఆ సంబంధిత పత్రాలని మీకు అందజేస్తారు. మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కాకపోతే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోవటం ఇంకా ఎప్పటికీ కాదు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇక్కడ అని కాదు, విజయనగరం నుంచి చిత్తూరు దాకా ప్రతి మూల ఈ మత మార్పిడి మాఫియా చాలా దారుణంగా తిష్టవేసుకుంది. కాబట్టి వాళ్ళ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఏ విధంగా ఉందో మీ మీద అలాగే ఉంది. మీ అందరినీ ఇందులో భాగస్వాముల్ని చేయటం అంటే ప్రత్యక్షంగా పాల్గొనగలిగిన వాళ్ళు మన ర్యాలీల్లో, యాత్రల్లో పాల్గొనండి. ప్రత్యక్షంగా పాల్గొనలేము అనుకున్న వాళ్ళు మీ సహాయ సహకారాలను అందించండి. కానీ అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ సహాయ సహకారాలను అందించడంతో పాటు ప్రత్యక్షంగా కూడా భాగస్వాములు అయ్యే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ఆదరాభిమానాలు అందజేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ దిగువనిస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్లకు మీ సహాయాన్ని అందించమని కోరుతున్నాం. అలాగే ఫోన్పే, గూగుల్ పే ఎప్పుడు మన ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. కొన్ని ట్రాన్సాక్షన్స్ అయిన వెంటనే చాలా ట్రాన్సాక్షన్స్ రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంది. కానీ వీడియో చూసినప్పుడు ఉన్న ఆ ఆలోచనతోటి ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వాళ్ళు కొద్దిసేపటి తర్వాత ఆ భావాన్ని మర్చిపోతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి ఇక్కడ ఇస్తున్న ఈ అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో అకౌంట్ డీటెయిల్స్ని మీరు యాడ్ చేసుకోండి. అయితే ఫోన్పేలో అకౌంట్ నెంబర్ని యాడ్ చేసుకోండి. అది ఫెయిల్ అవుతుంది అనిపిస్తే కనుక దయచేసి మీ బ్యాంక్ అకౌంట్కి ఇది యాడ్ చేసుకోండి. ఇది మీకు యాడ్ చేసుకోవటానికి ఎక్కువ సమయం కూడా పట్టదు. కానీ ధర్మం కోసం కాస్త సమయాన్ని వెచ్చించి ఈ అకౌంట్ డీటెయిల్స్ని మీరు అకౌంట్లో యాడ్ చేసుకోండి. అప్పుడు ప్రతిసారి మీరు ఎప్పుడు పంపాలనుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు పంపగలుగుతారు. తద్వారా మీ సహాయం మాకు కూడా సకాలంలో అందుతుంది. కాబట్టి ఇది మనందరి బాధ్యత, ఇది మనందరి యొక్క కర్తవ్యం అని మరోసారి మీకు గుర్తు చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.